ఇక ఏపీలో కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా సాగుతోంది. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను తన అననూయులకు చంద్రబాబు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు చర్యలతో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం బలిపీఠం మీదకు వెళుతోంది. మరోవైపు పేద విద్యార్థులకు వైద్య విద్య కలగానే మిగిలిపోనుంది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. వైఎస్ జగన్ పిలుపుతో కోటి సంతకాల సేకరణ ఒక యజ్ఞంలా కొనసాగుతోంది. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ను కలవాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సంతకాల సేకరణ అనేది ఒక ఉద్యమంలా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిజంగా పేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే ఒక కుట్ర కుబుద్ధి వీటిని ఎలా చూస్తున్నారు ప్రజలు? స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారని తెలుస్తోంది. రికార్డు స్థాయిలో సంతకాలు నమోదవుతున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఇది రికార్డు స్థాయిలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాస్వామ్యవాదులతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, అనేక మంది కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఎంతో సదాశయంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ చిన్న అనారోగ్యమైనా సరే పెద్ద మొత్తంలో ఖర్చు కాకుండా కేవలం నామమాత్రం ఫీజుతో వైద్య సేవలు పొందే విధంగా మెడికల్ కాలేజీలను వైద్య జగన్ తీసుకొచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండేలాగా మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలను అప్పట్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పట్లోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అటు విజయనగరం దగ్గర నుంచి అటు ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల 5 మెడికల్ కాలేజీలను కూడా గతంలోనే జగన్ ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే తర్వాత మారినటువంటి ప్రభుత్వం రావటం, తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత మిగతా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితుంది. గతంలో ఎన్నికల ముందు సంపద సృష్టిస్తున్నట్టు చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర సంపద దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచిపెడుతున్నటువంటి వైన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీని కూడా వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత రచ్చబండటువంటి కార్యక్రమం పేరుతో అన్ని గ్రామాల్లోనూ, వార్డులో కూడా ఈ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. చలో మెడికల్ కాలేజీ పిలుపు పేరుతో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. సో ఈ విధంగా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కోటి సంతకాల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు ప్రతి నియోజకవర్గానికి కనీసం 50 నుంచి 60 వేల సంతకాలు చేయాలని కోరుకుంటే దాదాపు 90 వేలకు పైగా సంతకాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక రికార్డు స్థాయిలో ఉద్యమంలాగా ఇది కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ని కలిసి మొత్తం వినతి పత్రాలను కూడా ఆ గవర్నర్కి ఇవ్వబోతూ ఉన్నారు. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.